తమిళనాట ఇప్పుడు కంగువ ఫీవర్ నడుస్తుంది. కంగువ రిలీజ్ అయ్యే వరకు కంగువ మేనియాతో ఈ ఫీవర్ ఉంటే ఇప్పుడు సినిమా చూసిన తర్వాత వస్తున్న రెస్పాన్స్ చూసి తర్వాత వేరే ఫీవర్ వస్తుంది. ఎంత నెగిటివ్ టాక్ వస్తున్న కంగువ మూవీ తమిళ వాళ్ళకు ఎలాగ నచ్చుతుంది? కానీ వాళ్ళు అనుకున్న 1000 కోట్లు రావాలంటే కేవలం తమిళియన్స్ కు నచ్చితే సరిపోదు కదా, పాన్ ఇండియా ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వాలి. అదే ఇప్పుడు లోపమైంది. ఎందుకు తమిళం వాళ్ళకు నచ్చుతున్నాయి, ఇతర ఆడియన్స్ ఎందుకు పెదవి విరుస్తున్నారు? వీటిపై ఖచ్చితంగా లోతైన చర్చ అయితే జరగాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, తమిళులు ఓ కలకంటున్నారు, అదే మరో బాహుబలి. అలా అనుకుని వచ్చినవే పొన్నియిన్ సెల్వన్, కంగువ. ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యే వరకు తమిళ నోటి నుంచి వచ్చింది ఒకటే మాట, ఇది కోలీవుడ్ బాహుబలి. బాహుబలి రికార్డును టచ్ చేసే సినిమా, కానీ అది జరగలేదు. నిజానికి కంగువ సినిమాకి అందరూ ఫిక్స్ అయ్యారు మరో బాహుబలి వచ్చేసిందని. మరి ఎక్కడ మైనస్ అయింది ఇప్పుడు చూద్దాం. తమిళ సినిమా ఇండస్ట్రీకి బాహుబలిని టచ్ చేసే మూవీ తీసే స్తోమత లేదా అంటే అది ఉంది. నటీనటులకు సత్తా లేదా అంటే అది కూడా ఉంది. అలాంటి కథా కథనాన్ని తీసుకొచ్చే దమ్ము దర్శకుల్లో లేదా అంటే అది కూడా ఉంది. అయినా పని అవడం లేదు. ఈ కారణాల్లో ఫస్ట్ సినిమాలో తమిళ స్మెల్ ఎక్కువగా ఉండడం, రెండోది సినిమాలకు టైటిల్స్, క్యారెక్టర్ నేమ్స్ అన్ని కూడా బయట వారికి ఎక్కువగా అర్థం కాలేని తమిళ భాషలోనే ఉండటం, అలాగే ఎప్పటిలాగే తమిళ సినిమాల్లో కనిపించే అతి ఎక్కువగా ఉండటం. వీటిని మార్చుకుంటే ఇతర భాష ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు చెప్పినవన్నీ నిజమేనా అంటే కంగువ సినిమాను పరిశీలిస్తే అదే తెలిసిపోతుంది. ముందుగా టైటిల్ కంగువ అని అనౌన్స్ చేసినప్పుడే విమర్శలు అయితే వచ్చాయి. పాన్ ఇండియా సినిమా అంటూ తమిళ పేరు పెట్టారని కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా తెలుగులో బాయ్కాట్ కంగువ అని సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా అయింది. కంగువ అంటే అత్యంత పరాక్రమవంతుడు, అగ్నిలా దేనినైనా దహించే శక్తి కలిగిన వాడు అని మీనింగ్ వస్తుంది. ఇక ఇంగ్లీష్ లో ది మ్యాన్ విత్ ద పవర్ ఆఫ్ ఫైర్ అంటారు. దీన్నే షార్ట్ గా పిలిస్తే తమిళ ఆడియన్స్ తో పాటు ఇతర భాషల వాళ్ళు కూడా రిజిస్టర్ అయ్యేది. ఇక అతి, ఇప్పటి వరకు సూర్య అతి ఎక్కువ ఉన్న క్యారెక్టర్స్ చేయలేదు, కానీ ఫస్ట్ టైం కంగువలో సూర్య అతి చేయడం కనిపించింది. ఇది సూర్య తమిళం కాకుండా ఇతర భాషల్లో ఫ్యాన్స్ కు పెద్దగా నచ్చలేదు. ఇక్కడ ఒప్పుకోవాల్సింది ఏంటంటే కంగువలో తమిళ స్మెల్ లేదు. ఎందుకంటే అక్కడ డైరెక్టర్ శివ, ఈయన గతంలో శౌర్యం, శంఖం, దరువు లాంటి సినిమాలు చేశారు. అందువల్లే ఆ తమిళ ఫ్లేవర్ పెద్దగా రాలేదు. కానీ పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాలో ఈ తమిళ స్మెల్ మనం చాలా చూసాం. ఈ మార్పులు జరిగితే తమిళ సినిమాలు కోలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలను రాణిస్తాయి. మరి దర్శకులు దీన్ని గమనించి ఇప్పటి వరకు తీసుకొస్తున్న మోస పద్ధతిని పక్కన పెట్టి ఇతర భాష ఆడియన్స్ పై కూడా ఫోకస్ చేస్తే బెటర్. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.